కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడిన అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది అని, కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు అని మండిపడ్డారు. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎస్పీల చేతిలో, డిఎస్పీల చేతిలో, సిఏల చేతిలో ఏంది లేదు. లా అండ్ ఆర్డర్ అనేది అసలు ఏమాత్రం లేదు. ఏ మాదిరి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాదిరి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడే కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్కు కానీ, పోలీస్ శాఖకు కానీ ఇసుమంత చలనం కూడా లేదు. ఎటువంటి కంట్రోల్ కూడా వాళ్ళకి లేదు. కేవలం ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యేలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇన్ఛార్జీలో వాళ్ళు ఏదో ఆ నియోజకవర్గానికి పెద్ద రాజుల లెవెల్లో ఫీల్ అయిపోయి మొత్తం రెవెన్యూ వాళ్ళను, పోలీసులను, ఈ చేత్తో రెవెన్యూను, ఈ చేత్తో పోలీసులను పట్టుకొని వాళ్ళ చేతుల్లో వ్యవస్థలను పట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు. ఇంక యా నుంచి వస్తాయి లా అండ్ ఆర్డర్, యా నుంచి వస్తుంది పరిపాలన. కాబట్టి పూర్తిగా పరిపాలన గాడి తెప్పింది. ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యుల చేతిలో మనము, ఇటువంటి వాళ్ళ చేతిలో మనం పరిపాలన పగ్గాలు ఇచ్చామని చెప్పి ప్రజలు పూర్తిగా రిపెంట్ అవుతూ ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ టైం. వీళ్ళు పద్ధతులు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. పద్ధతులు గట్టిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది.